లవ్ ఓ లవ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందండి. మూవీ బిలో యావరేజ్ మూవీ అండి. దీనికి 2 స్టార్స్ కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వడం వేస్ట్ అండి. ఈ మూవీ ట్రైలర్లో చూపించినట్టుగానే ఎగ్జాక్ట్లీ వితౌట్ ఎనీ చేంజెస్ స్టోరీ ఉందండి. అబ్బాయి లవ్లో పడతాడండి. లవ్లో ఉన్నప్పుడు అమ్మాయి కోసం ఖర్చు చేస్తాడు, టైం స్పెండ్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, కెరీర్ని కొంచెం డిస్టర్బ్ చేసుకుంటాడండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అమ్మాయితోటి లవ్ వద్దని బ్రేకప్ చేయమని చెప్తాడు. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోకపోతే అయితే తను ఇన్ని రోజులు చేసినట్టుగానే నువ్వు చెయ్యి అని చెప్తాడండి. సో రోల్స్ రివర్స్ అవుతాయి. ఇది స్టోరీ అండి. ఇది ట్రైలర్లోనే చూపించారు. మూవీలో కూడా ఎగ్జాక్ట్లీ అదే ఉందండి. కొత్తగా ట్విస్ట్లు ఇట్లాంటివి ఏమీ లేవండి. బట్ ఈ మూవీని డీల్ చేసిన విధానంలో కాస్త ఎంటర్టైనింగ్గా అనిపించింది. బట్ ఎట్ ది సేమ్ టైం కొంచెం స్లో పేస్డ్గా వెళ్ళడం, కొంచెం బోరింగ్గా అనిపించిందండి. అండ్ ఎట్ ది సేమ్ టైం యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదండి. సో ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. అండ్ పాటలు కూడా నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయానండి. ఇది మోస్ట్లీ మూవీ ఫర్ యంగ్స్టర్స్ అండి. ఖచ్చితంగా ఇది యంగ్స్టర్స్ని అయితే ఎంత లేదన్నా వారికి ఒక యావరేజ్ ఆర్ డీసెంట్ ఎంటర్టైనర్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. టీనేజ్ వారికి, లవ్లో ఉన్న వారికి, రిలేషన్షిప్లో ఉన్న వారికి, లేదంటే ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ అర్థం చేసుకునే వారికి, ఆర్ అది ఆ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇది ఖచ్చితంగా ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. బట్ మిగతా వారికి మాత్రం ఇది కాస్త స్లో పేస్డ్ అండ్ బిలో యావరేజ్ మూవీగా మిగిలిపోతుందండి. మీరు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆర్ యూత్ఫుల్ స్టోరీని చూడదలుచుకుంటే మాత్రం దీన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు మరీ బోర్ కొట్టదు, బట్ ఎట్ ది సేమ్ టైంపాస్గా మీకు మూవీ వెళ్ళిపోతుందండి. ప్లీజ్ చెక్అవుట్ దిస్ మూవీ ఆన్ అమెజాన్ ప్రైమ్. థ్యాంక్ యూ. Like, share, comment and subscribe to my channel for more such filmy information. Thank you.